ఆ! నీ పేరేంది? నా పేరు శేఖర్. హ్మ్. ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? నాకు భూమి లేదేం లేదు. పెన్షన్ వస్తదా నీకు? పింఛన్ రాదు. హ్మ్. ఇక ఇండ్లు ఇస్తన్నారు. ఎవరు ఇస్తన్నారు? రేవంత్ రెడ్డి ఆ! ఇండ్లు ఇస్తన్నారు. ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తామన్నారు. ఒంటరి మహిళకు 1500 పింఛన్, అది ఎక్స్ట్రా పైసలు ఇస్తామన్నారు కదా. మహిళలకు కూడా 500 ఇస్తామన్నారు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ. అది కూడా ఇయ్యలే. మరి ఇది బస్సు ఫ్రీ అన్నారు. ఈ 2-3 రోజుల నుంచి డబల్ కిరాయి తీసుకుంటారు. దసరా నుంచి డబల్ కిరాయి తీసుకుంటారు. ఇప్పుడు మగవాళ్ళది ఆడవాళ్ళది ఎక్కువ అయిపోయింది. ఆడవాళ్ళు మురిసిపోతారు. మేము వేసినాము, ఓట్లు వేసినాము, బస్సు ఫ్రీ అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు ఆడదాలు గుద్దుకున్నట్లే అవుతుంది. ఇప్పుడు అట్లున్నది. ఇక ఇండ్లు అయితే ఓల జాలాలకు ఇప్పుడు కొన్ని బీచ్మీట్లు కూడా కట్టుకున్నాయి. ఇందిరమ్మ పథకం వస్తే కట్టుకుంటాం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మేము ఇండ్లు కట్టుకుంటామని అనుకుంటారు. కానీ అవి రేవంత్ రెడ్డి ఇయ్యడు, ఇల్లు కట్టుకోరు. హామీలన్నీ నెరవేరినట్లన్నా రేవంత్ రెడ్డి? హామీలు ఒక్కటి కూడా 500 గ్యాస్ అన్నాడు. ఇప్పుడు 940 రూపాయలు గ్యాస్ తీసుకుంటున్నాడు. ఇక ఆయన ఏమి ఇచ్చినట్టు మాకు అట్లా. మరి ఎట్లా రేవంత్ రెడ్డి సర్కార్ మంచిగా ఉండేనా, కేసీఆర్ సర్కార్ బాగుంది? ఇక కేసీఆర్ అందరికి ఇచ్చిండు, అందరినీ చూసిండు. ఈయన అయితే అది ఎంతవరకు నెరవేరుస్తాడో, మరి ఏం చేస్తాడో, ఇల్లు ఇస్తాడా. చాలా మంది కట్టుకున్నారు బీచ్మీట్లు అట్లా. మరి ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు రేవంత్ రెడ్డికి? రేవంత్ అందరికి ఇండ్లు, ఇప్పుడు ఇండ్లు బీచ్మీట్ కట్టుకున్నారు, పిల్లర్స్ పోసి కట్టుకున్నారు. వాళ్ళందరికీ ఇండ్లు ఓళ్ళ తలంలో వాళ్ళకు ఇండ్లు ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. 10 ఏళ్ళు ప్రభుత్వం ఏర్పడి కానీ ఎక్కడ ఏ పేదవానికి కావచ్చు, లేకుంటే ఏ రైతుకైనా కానీ ఎలాంటి సహాయం, పంట సాయం కింద కావచ్చు, లేకుంటే ఆసరా పెన్షన్లు కావచ్చు, 6 గ్యారంటీలు ఏది కూడా అమలు కాలేదు అని చెప్పేసి వాళ్ళు గంట పదంగా చెప్పడం అని జరుగుతుంది గ్రామాలలో కూడా. అంటే ఇది పరిస్థితి. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అధికారులు కూడా వీళ్ళను ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, ఈ కులగానం మీద పడి సర్పంచ్ లేకుండా ఇక్కడ గ్రామాలు కొనసాగుతున్నాయి. అంటే కంపల్సరీ మాకు గ్రామానికి ఒక సర్పంచ్ ఉండాలి, కాబట్టి కులగాన ఎవరికి కావాలి, ఎందుకు కావాలి అని చెప్పేసి ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు. అంటే కాలయాపన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని చెప్తున్నారు. సో ఇది అంటే ఇచ్చిన 6 గ్యారంటీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు కాక మాత్రము తలనొప్పిగా మారింది. ఈ ఒక్క మహాలక్ష్మి పథకం బస్సుది మాత్రం తలనొప్పిగా మారింది. ఏ ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలలో నెరవేర్చలేదు. ప్రజలను చూసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అంటే మార్పు అని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఏ ఒక్కరికి కూడా ఎలాంటి హెల్ప్ చేయడం లేదు, ఎలాంటి పథకాలను ఇంప్లిమెంట్ చేయడం లేదు గ్రామాలలో అని చెప్పి చెప్తున్నారు. అంటే ఇప్పుడు రైతుల ఆవేదన మనం చూసినాం. అంటే ఒక రైతు మనతో చెప్పిండు, ఇప్పుడు చాలామంది రైతులు కూడా ఇదే చెప్తున్నారు, లక్షల లోపు ఉన్న ఒక్కరికి కూడా ఇంకా రుణమాఫీ కాకపోవడం చాలా దారుణం అని చెప్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి బ్యాంకు వాళ్ళు ఏదో ఒక లింకు అని చెప్పేసి దాన్ని ఈ బ్యాంకు వాళ్ళు ఇళ్లను తింపడం అనేది, బ్యాంకుల చుట్టూ తింపడం అనేది జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది రుణమాఫీ ఒక విషయం అట్లా ఉంటే, రైతు పెట్టుబడి సాయం కింద వచ్చే పైసలు కూడా ఇప్పటికి కూడా 2 పంటల పైసలు మాత్రం ఇప్పటి వరకు కూడా పడకపోవడం ఎంత దారుణం. అప్పు సొప్పు చేసి మేము పంట సాగుబడి చేస్తున్నామని చెప్పేసి రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు వడ్లకు, సన్న వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మాట మారుస్తుంది అని చెప్తున్నారు. ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాము, ఇంకా దొడ్డు వడ్లకు ఇవ్వడం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నారు. అంటే ప్రజలను, అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఓట్ల ఎలక్షన్లో మాత్రం ఏదో అరకోరని హామీలు ఇచ్చేసి మాత్రం అధికారంలోకి వచ్చి ఇప్పుడు ప్రజలకు మాత్రము ఇందిరమ్మ చేతి అని చెప్పేసి, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి, ఇందిరమ్మ చేతు అని చెప్పేసి ఓన్లీ చేయి చూపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పద్ధతి మార్చుకొని ప్రజలకు అన్ని విధాలుగా అందే విధంగా, అంటే మీరు ఏ గ్యారంటీలు అయితే అమలు చేస్తామన్నారో అవన్నీ ప్రజలకు అందాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పటికి కూడా వృద్ధాప్య పెన్షన్ కింద 2000 నుంచి 4000 చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పటికి 10 నెలలు గడిచిపోతే కూడా ఇంకా 2000 ఇవ్వడం ఏంటి అని చెప్తున్నారు. అది కూడా నెలలు లాస్ట్ వారంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే కేసీఆర్ గవర్నమెంట్లో మొదటి వారంలోనే మాకు వృద్ధాప్య పెన్షన్ వచ్చేది, మాకు ఏ అయితే హామీలు ఇస్తామన్నాడో ఇచ్చిండో అవన్నీ మాకు ఇచ్చేది. సో కానీ ఈ ప్రభుత్వం మాత్రం అట్లా ఇవ్వడం లేదు అని చెప్తున్నారు. కరెంటు బిల్లు అని చెప్పేసి ఏదో పేరుకే చెప్పారు. అంటే కరెంటు కూడా అందరికీ మాఫీ కాలేదు, కొందరికి అయింది మాత్రమే అని చెప్తున్నారు. అదే ఇది రుణమాఫీ కూడా అదే విధంగా, రుణమాఫీ కూడా ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది ఉంటే ఒక 30 మందికి అయింది, ఇంకా 70 మందికి కాలేదు అని చెప్పేసి రైతులు చెప్పడం అనేది జరుగుతుంది. ఇవన్నిటిని అధికారులు కావచ్చు,
సర్కార్ కావచ్చు, అంటే రేవంత్ రెడ్డి ఎవరికి ఏ విధంగానన్నా ఆదేశాలను జారీ చేసేసి అందరికీ అందే విధంగా ఈ ఫలాలు మీరు ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం చెప్పుడు కాదు, వాళ్ళే చెప్పడం జరిగింది. అంటే ఇప్పటి వరకు 80,000 లక్ష రూపాయలు ఉన్నాయి కాలేవని, అలాంటి వాళ్ళను అందరికీ మాఫ్ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఇచ్చిన మీరు ఏ అయితే హామీలు అయితే ఇచ్చారో అవిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు. ఇండ్లు కూడా కట్టిస్తాము, కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టిస్తామని చెప్పింది కాబట్టి ఇండ్లు కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టియాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇది అంటే ఇక్కడ గ్రామాలలో పరిస్థితి ఇట్లా ఉంటే, ఇక ఇంకో విషయానికి వస్తే సిటీలలో హైడ్రా పేరుతోటి మాత్రము సిటీలో ఇండ్లను అంటే పేదవాళ్ళ ఇండ్లను కూల్చేయడం, చెరువు పక్కల ఉన్న వాళ్ళ ఇండ్లను కూల్చేయడం అనేది దారుణం అని చెప్పేసి ఇక్కడ ఉన్న అంటే పేదలు కావచ్చు, రైతులు కావచ్చు, అంటే యువకులు అందరు కూడా ఇదే మాట చెప్పడం అనేది జరిగింది. ఇలాంటిది కూడా మీరు దాన్ని వెంటకు తీసుకోవాలి. హైడ్రా అనేది ఎవరికి ఉపయోగం, ఎందుకు ఉపయోగం, కట్టిన ఇండ్లను కూలగొట్టడం ఏంటి, పేదవాళ్ళని కూలగొట్టవలసిన అవసరం ఏముంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.